మీరేం దిగులు పడకండి, బెండు తీస్తాగా. ఆవో ప్రియా, ఆవో ప్రియా, గులాబీ. என்னது ஐயா ஐயா ஜிங்கோ. ఆవో ప్రియా రసగుల్లా, ఆవో యకోయ్. గులాబీ, రసగుల్లా, జగోలి, మాలోతా. ఎవరయ్యా నువ్వు? నీ తెలీదా అక్క? తెలీదే. ఎవరు? నీలాంటి అక్కలకు నేను తప్పకుండా తెలిసి ఉండాలి. తొందరగా చెప్పు, నాకు అవతల పనుంది. నాకు బయట చాలా పనుంది. అర్థమయ్యేటి చెప్తానే. పిచ్చిరాజు కోట అని పెద్ద జమీను. ఏమైంది? దానికేం కాలే, అది బానే ఉంది. అక్కడ 3000 ఎకరాల్లో పొలం, ఆ తర్వాత 400 మామిడి తోట, సెంటర్లో ఇంద్రభవనం లాంటి ఇల్లు. అక్కడ 500 మంది పని చేస్తుంటారు. అందులో 300 మంది మగాళ్ళు, 200 మంది ఆడాళ్ళు, కొసరిగా 5 నాలాంటి వాళ్ళు. అంతే కదా. ఏంటది వినకుండా వెళ్తున్నావు? అక్కోయ్ ఏంటి సగంలో వదిలేస్తున్నావు? హైదరాబాద్ అటు ఇటు తిరుగుతుంటాయే పచ్చగా ఏంటి బస్సులు, అందులో 50-60 ఈయన సొంతం. నీళ్లలో తిరుగుతుంటాయే, అదే సముద్రంలో, అక్కడ ఉంటాయి. ఏంటవి? షిప్పులు. 65 ఈయన సొంతం. లెక్కలేనంత ఉంది, లెక్కలేనంత బంగారం, లెక్కలేనంత డబ్బు, లెక్కలేనంత. అయ్యగారు వచ్చారు. వారేనా ఆ జమీందారు? అవును. కాదు, ఆయన జమీందారు గారి పక్కింటి ఆయన. అచ్చి, ఏంటక్కలా అన్నావు? ఈయనకి 2500 ఎకరం పొలం ఉన్నాయా? తీసుకోబోతున్నారు. ఈ మధ్య రాజకీయాల్లో చేరి 2 చేతులా సంపాదిస్తున్నారు. ఎక్కో ప్రియా ప్రియా, రండి, లోపలికి రండి. నాకు కస్టమర్లంతా ఒకటే, జమీందారైనా ఒకటే, నగల వ్యాపారైనా ఒకటే. అవును, అక్క పెద్ద ప్రజానాయకురాలు. నువ్వు అనుకుంటున్నటువంటి కస్టమర్ని కాదు నేను. అలాంటప్పుడు ఎందుకు ఇన్ని ఇక్కడికి తీసుకొచ్చావు? విషయం ఉందక్క, మ్యాటరు నెమ్మదిగా బయటకు వస్తుంది. వస్తా. రాణి, నువ్వు నాకు సహాయం చెయ్యాలి. సహాయమా? నేనా? ఏం చెయ్యాలి? ఇటు చూడు, తిన్నగా విషయానికొస్తున్నా. నీ వల్ల ఒక సాయం జరగాలి. ఎంత డబ్బైనా ఇస్తాను, చెప్పింది చెయ్యి. నేను అమ్మాయిని ప్రేమించాను. డబ్బున్న అబ్బాయి దొరకగానే నన్నొదిలి అతన్ని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు తన మొగుడు హత్య కేసులో ఇరుక్కున్నాడు. నేను పగ తీర్చుకోవడానికి ఇదే సమయం. తను నీకు తెలియదు, అయినా అతను నీ కస్టమర్ అని కోర్టులో తప్పుడు సాక్ష్యం చెప్పాలి. నేనలా చెప్పలేను. దయచేసి మీరు వెళ్ళండి. నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తానని చెప్పానుగా. నేను చేసేది పడిపోరుత్తే కావచ్చు, కాని ఇంకో ఆడదాని ఉసురు పోసుకోవడం పాపం కదా. మొదటిసారి చెయ్యబోయేటప్పుడైతే అది పాపం, రెండోసారి చేస్తే అది వృత్తి. ఆగు. సుందరం అనే అతన్ని కస్టమర్ అని కోర్టులో చెప్పావుగా, అలాగే ఇంకొకరి గురించి చెప్తే ఏంటి? అది సుందరం అప్పుడప్పుడు ఇక్కడికొస్తుండేవాడు, అందుకని. అబద్ధం చెప్పకు. సుందరం నిన్ను చూసింది కూడా లేదు. చెప్పు, నిజం చెప్పు. నీకు సుందరం తెలుసా? కోర్టులో చెప్పింది అబద్ధమేగా? చెప్పు, అబద్ధమేగా? అవునండి. ఎవరో నీకు డబ్బిచ్చి అలా చెప్పమని చెప్పారు. నువ్వు తప్పుడు సాక్ష్యం చెప్పావు. ఆ విధంగా చెప్పినందుకు ఎంత డబ్బిచ్చారో దానికి 2 డబ్బు నేనిస్తాను. నువ్వు నిజం చెప్పాలి. వద్దండి, డబ్బేమీ వద్దు. కోర్టులో మీరెలా చెప్పమంటే అలాగే చెప్తాను. నేను చెప్పినట్టు చెప్పక్కర్లేదు. నిజమేంటో చెప్తే అది చాలు. సుందరం నీ కస్టమరా? కాదండి. ఒక్కసారైనా సుందరం ఇక్కడికొచ్చాడా? లేదండి. ఇదే కోర్టులో చెప్తే చాలు. కోర్టులో నిజం చెప్తానని
రాణి మీరు చెప్పగానే ఒప్పుకుందా? కొంచెం కష్టపడే ఒప్పించాను. ఏవైనా తను ఒక ఆడదేగా. సహజంగా మగవాడికుండే తప్పుడు బుద్ధుండదు. సార్, ఉమ్? ఆ రోజు మా ఇంట్లో అందరి ముందు మీ గురించి చాలా తప్పుగా మాట్లాడాను. నన్ను క్షమించండి. అది ఆ రోజు ముగిసిపోయిన కథ. మళ్ళీ క్షమాపణ ఎందుకు? ఆ రోజు నాకిష్టం లేకుండా క్షమించమన్నాను. ఇప్పుడు ఇప్పుడు మనస్ఫూర్తిగా అడుగుతున్నాను. నన్ను క్షమించండి. సరే, క్షమించాను. ఓకేనా?